నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ ఐజీ కాలనీలో బొంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చర్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పిస్తూ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం చాలా ముఖ్యమని తెలిపారు. మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ఇలాంటి వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 120 మంది మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ లావణ్య, డాక్టర్ సందీప్, డాక్టర్ కృష్ణ పాల్గొని వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె సీతారాం రెడ్డి, ప్రభు గౌడ్, గోపాల్ యాదవ్, ప్రకాష్ రెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్ లో ఐజీ కాలనీలో బొంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈ రోజు చాప కింద నీరులాగా ప్రవహిస్తుంది క్యాన్సర్ మహమ్మారి. క్యాన్సర్ అంటే ఇది ఒక పెద్ద వ్యాధి. మరి ప్రతి ఒక్కరికి కూడా మనుషులకి మరి మహిళలైతేనేముంది, పురుషులైతేనేముంది మన బాడీ లోపట కణాలు అనేటివి ఉంటాయి. మరి ఈ కణాలు నియంత్రణ లేకుండా పెరిగి పెద్దయి గడ్డలుగా మారి ట్యూమర్ గా మారడమే క్యాన్సర్ అని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇది స్టేజ్లు దాటిపోతుంది. మరి ఇవాళ ఉన్న స్టేజ్ రేపున్న స్టేజ్ ఎల్లుండి ఉండకుండా 1, 2, 3, 4 అనేక మంది మహిళలు అసూలు బారుతున్న సందర్భాలు కూడా చూస్తా ఉన్నాం. సో హెల్త్ క్యాంప్స్, మరి ఐ క్యాంప్స్, డెంటల్ క్యాంప్స్ ఎన్నో పెట్టినాము. మరి అవన్నీ కూడా కామన్. ఒక మహిళ బయటకు వెళ్లి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కానివ్వండి, ఇంటెస్టైన్ టెస్టులు కానివ్వండి, గర్భాశయ క్యాన్సర్లు కానివ్వండి, జనరల్ క్యాన్సర్ కానివ్వండి చేసుకోవాలంటే ఈ రోజు మెడ్వేర్ అండ్ మెడికవర్ సౌజన్యంతో 20,000 రూపాయల ఖర్చు అయ్యే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఏవైతే 6 రకాలు ఉన్నాయో అవి పూర్తిగా కూడా బొంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఉచితంగా చేసుకుంటాం. మన అందరికీ కూడా తెలుసు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని అంటే మరి ఈ కారణం ఆ కారణం కాదు. నీరు, నేల, గాలి కలుషితం అవుతా ఉన్నది. మరి తీసుకునే ఆహారం కలుషితం అవుతా ఉంది. మరి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహార పదార్థాలు పదే వేడి చేసుకొని తింటా ఉన్నాము. ఫాస్ట్ ఫుడ్స్ తింటా ఉన్నాము, కలర్ ఫుడ్స్ తింటా ఉన్నాము, మరి ప్రిజర్వ్ ఫుడ్స్ తింటా ఉన్నాము. దీనివల్ల క్యాన్సర్ అనేది మన ఆహారంలో చేర్చి మన కణాలను బయటకు తీస్తా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. మరి మగవాళ్ళైతే ముఖ్యంగా గోవాలు, గుట్కాలు, తంబాకులు, మందులు, ధూమపానాలు, సో ఇవన్నీ తాగి క్యాన్సర్లు పడి ఎంతో మంది చనిపోయిన సందర్భాలు కూడా చూస్తారు. మరి వ్యవసాయంకి తీసుకుంటే అనేక రకాల రసాయనాలు వాడి, ఫెర్టిలైజర్స్ వాడి మరి ఆహార పదార్థాలలో ఈ విషం అనేది నింపి ఈ రోజు దాని వల్ల కూడా అనేక మంది క్యాన్సర్ మరి వంశ పారంపర్యంగా కూడా క్యాన్సర్ అనేది బయటపడతా ఉన్నది. మరి పూర్వీకులకు ఎవరికో ఉంటే మరి మనకు తెలియదు, అది వస్తుంది. దానివల్ల ఇది హెరిడిటీ క్యాన్సర్ అని కూడా డాక్టర్స్ తెలియజేస్తున్న సందర్భాలు కూడా చూస్తా ఉన్నాం. మరి పొల్యూషన్, మరి ఈ టెక్నాలజీ, అధునాతనమైన టెక్నాలజీ వల్ల కూడా క్యాన్సర్, మరి వాడుతున్న ఫోన్ల వల్ల రేడియేషన్ వచ్చి కూడా క్యాన్సర్ బారిన పడి ట్యూమర్స్ వెలిసి బ్రెయిన్ డ్యామేజ్ అవుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇట్లా అనేక రకాల క్యాన్సర్లు చెప్పకుండా ఈవెన్ దో లాలాజలంలో కూడా క్యాన్సర్ అనేది వస్తా ఉన్నది. సో దయచేసి మా మహిళా మనుల కోసము మరి మహిళల రక్షణనే ముఖ్య ఉద్దేశంతో మహిళలు ఆరోగ్యంగా ఉండాలని బొంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు 15 మంది 3 డాక్టర్లతోటి, స్టాఫ్ తోటి మరి మహిళలకు ఉచిత స్క్రీనింగ్ టెస్టులు పెట్టి మహిళా ఆరోగ్యానికి ప్రధాన ప్రాధాన్యత చర్లపల్లి డివిజన్ నుంచి మాతోటి, అదేవిధంగా మా సీనియర్ నాయకులందరి సౌజన్యంతో 4 రోజుల నుంచి ఈ క్యాంప్ ప్లాన్ చేసుకుని మేము ఈ రోజు పెడతా ఉన్నాము. సో ముఖ్య ఉద్దేశం క్యాన్సర్ నివారించుకోవాలంటే మహిళలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కలుషితమైన ఆహారం తినకండి, బయట ఆహారం తినకండి. మన ఆరోగ్యం మన చేతిలోనే. కోట్లు పోసినా కూడా కొనలేనిది మన ఆరోగ్యం. కాబట్టి ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటది. కాబట్టి మరి రసాయనాలకు, కలర్స్ కి దూరంగా ఉంటూ వేడి ఆహారాన్ని తింటూ మరి ఉదయం లేచి ఏదైనా ఒక వ్యాయామం వాకింగ్ రూపంలో గానీ, యోగా రూపంలో, మెడిటేషన్ రూపంలో గానీ చేసుకొని మరి వేడి ఆహారం తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని తెలియజేస్తూ మరి వచ్చిన స్టాఫ్ కి, మరి మా మహిళా మనులకి, సీనియర్ నాయకులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మన చర్లపల్లి డివిజన్ ఐజీ కాలనీలో బొంతు రామ్మోహన్, బొంతు శ్రీదేవి గారి సహకారంతో ఈ యొక్క మహిళలకు ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి అనేది ఒక చీడ పురుగులాగా తయారైంది. ఈరోజు చూస్తే 100లో
10-15 మంది క్యాన్సర్ పేషెంట్ వెళ్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ టెస్టులు చేసినా క్యాన్సర్ తో భయపడే రోజులు చాలా ఉన్నాయి. ఈ యొక్క ఇలాంటి హెల్త్ క్యాంప్ ఎందుకంటే అందరికీ క్యాన్సర్ అంటే తెలియదు. గరీబోళ్ళు పొద్దున పనులకు పోయి సాయంత్రం వస్తారు, ఏదైనా కడుపు నొచ్చినా నెత్తి నొచ్చినా ఏదో టాబ్లెట్ కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన బాడీ టెస్ట్లన్నీ చేయించుకొని వాళ్ళకి స్తోమత లేదు. కాబట్టి అట్లా తెలియకుండా చివరి స్టేజ్ లో చూసుకొని ఎంతో మంది చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి గాను ఈ యొక్క బొంతు ఫ్యామిలీ ముందుకొచ్చి ఈ గరీబోళ్ళందరికీ మంచి జరిగే విధంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ పెట్టి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్యాన్సరే కాదు ఇతరతర వాళ్ళకు షుగర్, బీపీ, ఎవ్రీథింగ్ ఏ ఇష్యూస్ ఉన్నా అందరికీ టాబ్లెట్స్, మెడిసిన్స్ ఇచ్చే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఆ యొక్క దంపతులకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చదువుకున్న వాళ్ళకన్నా చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ యొక్క ఐజీ కాలనీ అంటేనే అంత గరీబోళ్ళ కాలనీ. వీళ్లకు ప్రతి ఒక్కరి సహకారం, ఎవరికి సాధనైన సహకారం వాళ్ళకి చేసి ఇలాంటి హెల్త్ కాన్షియస్ తీసుకొస్తే వాళ్ళు మునుముందు కూడా అందరు హెల్తీగా ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ యొక్క కుటుంబ పోషణకు కానీ వాళ్ళు పనులు చేసుకునే విధంగా చేయాలని ప్రతి ఒక్కరం సహకరించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ఆ దంపతులు ఇద్దరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.